పర్పస్ కిచెన్ అండ్ రిలాక్స్. నేను మీరు పని రోజు ఎంతో టేస్టీగా కజ్జికాయలు చేయబోతున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దామా మరి. 1/2 కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను, అంటే ఉప్మా రవ్వ అండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసి ఇది ఫ్రై చేశాను. పచ్చివాసన పోవాలండి, రెడ్డిష్గా రావాలి కొంచెం. ఇది పక్కకు పెట్టుకున్నాక అదే ప్యాన్లో నువ్వులు కూడా 1/2 కేజీ తీసుకున్నాను, అది కూడా ఫ్రై చేశానండి. అంటే నెయ్యి వేయొద్దు, నెయ్యి లేకుండా ఫ్రై చేయాలి, చిట్పట అనాలండి కొంచెం. ఇది కూడా తీసి పక్కకు పెట్టుకున్నాక మిక్సీ జార్లో 200 గ్రామ్స్ కొబ్బరి తీసుకొని కట్ చేసి ఇట్లా మిక్సీ పట్టుకున్నాక అదే ప్యాన్లో ఇది కూడా వేడి చేశానండి కొబ్బరి. మళ్ళీ ఆ మిక్సీ జార్లో నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టాను. పౌడర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక బేషన్లో పోసుకున్నానండి, అన్నీ కలిపి వేయాలి. అట్లనే జీడిపప్పు కూడా నెయ్యితో ఫ్రై చేసి అవి కూడా అందులో వేసేస్తున్నాను. ఇది మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసానండి. కేజీ బెల్లం వేసాను, అంటే మనం స్వీట్స్ బట్టి బెల్లం వేసుకోవాలి. ఇదంతా కలిపాక ఈ పూర్ణం పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. మృదువుగా ఉండాలి పిండి. ఇది కలిపాక ఇట్లా ఉండాలి మృదువుగా. ఒక గిన్నె బోర్లిచ్చి ఒక 5 మినిట్స్ ఉన్నాక మళ్ళీ స్టవ్ ఒక ప్లేట్ తీసుకొని పూరీలు చేసుకోవాలి. ఇట్లాగా చేసుకున్నాక అది కజ్జికాయ చెక్కకి ఆయిల్ అనేది అప్లై చేశాక ఈ పూరి అనేది అందులో పెట్టి పూర్ణం అందులో వేసుకోవాలి. వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ పైపిండి అనేది తీసేసేయాలి. కజ్జికాయ అనేది ఓపెన్ ఉండకూడదు. ఇది మనం ఆయిల్లో ఫ్రై చేస్తే మొత్తం బయటకు వచ్చేసి నల్లగా అవుతుందండి ఆయిల్ అనేది. చూసారుగా, మొత్తం ఇలానే చేయాలి కజ్జికాయలు. అట్లాగనే మన పూరి ప్రెస్ ఉంటుంది కదా, అందులో కూడా మనం ఇట్లా చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లానే కజ్జికాయలు చేసుకోవాలి. అన్నీ ఇలాగనే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్, మనం కజ్జికాయలు మునిగే వరకు ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చిందండి, కజ్జికాయలు మనం ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. చూసారుగా, ఇట్లా వేగాలి. ఒకవైపు వేగాక ఒక్కొక్కటి ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఈ కజ్జికాయలు వేగాక మనం గంటతో తీసి జాలి గంటలు వేసుకోవాలి. ఆయిల్ అనేది కిందకి దిగాలి. చూసారుగా, ఒక ప్లేట్ పెట్టి అట్లాగా ఒక్కొక్క కజ్జికాయ అందులో వేసేసుకుంటున్నాను. కజ్జికాయలన్నీ రెడీ అయిపోయినాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోండి.